రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని భావిస్తాడు. రోజుకి 3 లక్షల నుండి 5 లక్షల భక్తులు దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇంతకీ సామాన్యులకు రాములోని దర్శన భాగ్యం ఎప్పుడు దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన భరత ఖండపై 2023కి ముందుకు 2024కి తర్వాత అని గర్వంగా ఎలుగెత్తి చాటే సందర్భం ఇది. పరమ భావనమూర్తి అయిన శ్రీరామచంద్రుడి అద్భుత ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కొత్త ఈ ఏడాదిలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆ నరోత్తముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. గర్భగుడిలో పాలరాతితో చేసే బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్నాడు ఆ జగదాభిరాముడు. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన, ఆ తర్వాత గర్భగుడి దగ్గర శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. ఆపై 48 రోజుల పాటు ఆలయంలో మండల పూజలు నిర్వహిస్తారు. రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత ఇచ్చి మొదటి హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జోధ్పూర్ నుండి 108 రథాలలో దేశ నెయ్యిని అయోధ్యకు తీసుకువచ్చారు. ఈ నెయ్యితోని రామయ్యకి తొలి హారతిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ మహత్కార్యానికి శంకరాచార్యులు, అందరితో పాటు మహామండలేశ్వరులు, సిక్కు, బౌద్ధ ఆధ్యాత్మిక గురువులు, దాదాపు 4000 మంది సాధువులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రపతితో పాటు వేరువేరు రంగాలకు చెందిన 2500 మంది ప్రముఖులు తరలిరానున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి అయిన తరువాత ప్రముఖులకు మాత్రమే ఆ రోజు రామయ్యని దర్శించుకునే అవకాశం కల్పించారు. అయోధ్య రామ మందిరంలోకి ఈ నెల 24 నుంచి సామాన్య భక్తులకు అనుమతిస్తారు. భక్తులందరికీ ఉచిత ప్రసాదం కూడా అందజేయనున్నారు. ఆలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లోనూ పండుగల సమయాల్లోనూ టైమింగ్స్ మారచ్చు. రోజు శ్రీరాముడికి 3 హారతులు ఉంటాయి.